హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ అండ్ జాబ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఇలా చేసిన ద్వారా ఏంటంటే నేను ఎప్పటికప్పుడు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో ఇలా అది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను. సో ఇవన్నీ కావాలనుకుంటే వీడియో ఛానల్ అనేది ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి థంబ్నెయిల్ ఎలా యాడ్ చేయాలి, థంబ్నెయిల్ ఎడిట్ చేయాలి. ఒకవేళ మిస్టేక్ థంబ్నెయిల్ యాడ్ చేసి ఉంటారు, దానికి థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి, టైటిల్ కూడా మిస్టేక్ ఇచ్చి ఉంటారు అనుకో, అది టైటిల్ ఎలా ఎడిట్ చేయాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అండ్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్తే ఇక్కడ మీకు సెర్చ్ బటన్ కనిపిస్తుంది. సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అని ఓపెన్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అని కొడితే ఫస్ట్లో వస్తుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అని, ఆ రెడ్ కలర్ దానిపైన ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అని ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. సో ఇది అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామో అది యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అనమాట. లాస్ట్లో ఉంది, ఇక్కడ చూడండి యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో ఉంది. దానిపైన ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను ఒక మిస్టేక్ థంబ్నెయిల్ ఇచ్చిన మీకు చూపించడం కోసమే అక్కడ మిస్టేక్ థంబ్నెయిల్ అనేది ఉంది. సో అది స్క్రీన్ రికార్డ్, హౌ టు రికార్డ్ మొబైల్ స్క్రీన్ అంటే నేను ఏదో పిక్సెల్ ల్యాబ్ అని పెట్టాను. సో మొబైల్ స్క్రీన్ రికార్డ్కి పిక్సెల్ ల్యాబ్కి సంబంధమే లేదు అసలుకి. సో మీరు దానిపైన వీడియో పైన మీ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలో వీడియో అనేది డైరెక్ట్ వస్తుందన్నమాట. సో అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పెన్సిల్ది కనిపిస్తుంది మీకు, షేర్ యూట్యూబ్ అని ఉంది కదా, పెన్సిల్ అని ఉంది కదా, ఆ పెన్సిల్ దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీరు థంబ్నెయిల్ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ థంబ్నెయిల్ అని ఉంది కదా, ఎడిట్ థంబ్నెయిల్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ థంబ్నెయిల్ పైన క్లిక్ ఇస్తే చేంజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చేంజ్ అనే దానిపైన కొట్టండి. సో చేంజ్ అనే దానిపైన కొడితే ఇక్కడ మనకు చూడవచ్చు ఎన్నో ఉన్నాయి. ఇందాక ఏముంది, పిక్సెల్ ల్యాబ్ ఉంది కదా, ఇప్పుడు ఏజెడ్ స్క్రీన్ రికార్డ్ ఆల్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఫోటో పైన క్లిక్ ఇస్తే సో ఇలా చేంజ్ అనే థంబ్నెయిల్ అంటే అక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా చేసుకుంటున్నావా అని అంటే ఓకే సెలెక్ట్ అని కొట్టండి. ఇలా ఎడిట్ థంబ్నెయిల్ చేసిన తర్వాత ఇప్పుడు అది అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ స్క్రీన్ రికార్డ్ అనేది సేవ్ అయిపోతుంది. ఎడిట్ థంబ్నెయిల్ పైన క్లిక్ చేయనే సేవ్ అవుతుంది. ఇప్పుడు టైటిల్ ఎలా ఇవ్వాలి మనం, ఇప్పుడు ఒకవేళ హౌ టు రికార్డ్ మొబైల్ స్క్రీన్ బెస్ట్ స్క్రీన్ రికార్డ్ అని ఉంది కదా, ఇప్పుడు నేను వేరేగా ఇదని అనుకుంటున్నాను. ఇప్పుడు దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఏదో ఒకటి ఎంటర్ చేయండి. అక్కడ క్లిక్ ఇచ్చి ఇప్పుడు రికార్డ్ అని తీసేసి ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి పెట్టుకోండి మీరు అలా. సో ఏమైతే కావాలనుకుంటున్నారో అది ఎంట్రీ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత మీరు డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, ఇప్పుడు దాంట్లో డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలంటే మీరు సేమ్ మళ్ళీ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ ఇచ్చేసారు కదా, సో డిస్క్రిప్షన్ పైన కూడా సో అలానే ఇవ్వండి. రికార్డర్ అని ఉంది కదా, ఇప్పుడు నేను దానికి ఆర్ అనేది యాడ్ చేస్తాను. సో ఇలా అది ఇవ్వచ్చు. కావాలంటే ప్రైవసీ అంటే తీసేయాలనుకుంటే తీసేయండి, పబ్లిక్ అనేది పబ్లిక్, ప్రైవేట్ అంటే ప్రైవేటు. సో ఇలా ఉంటుంది దాంట్లో ఆప్షను. సో పబ్లిక్ అయితే పబ్లిక్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని ఇచ్చేయండి. సో ఈ తర్వాత ప్లేలిస్ట్ ఉంటే ప్లేలిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలంటే కింద ట్యాగ్స్ అని కొట్టగానే దానిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా ట్యాగ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. సో ఇలా ఇవన్నీ ఇచ్చిన తర్వాత పైన సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సేవ్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఏం డౌట్ ఉన్నా, ఒకవేళ మీకు యూట్యూబ్ క్రియేటర్ సంబంధించింది మీకు ఏమైనా సెట్టింగ్స్ సంబంధించినవి కానీ, మీకు ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది, మినిట్స్ చేంజింగ్ కానీ అండ్ సబ్స్క్రైబర్స్ చేంజ్ కానీ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు యూట్యూబ్ క్రియేటర్ సంబంధించిన ఫుల్ వీడియో చేయమంటే ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో చేస్తాను. వీడియో అనేది లెంతీ అయిపోతుంది కాబట్టి నేను నార్మల్గా ఓన్లీ థంబ్నెయిల్ ఎడిట్ చేయాలి, టైటిల్ ఎలా ఇవ్వాలి, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. యూట్యూబ్ క్రియేటర్స్ సంబంధించిన మొత్తం ఆల్ ఓవర్ సెట్టింగ్స్ మొబైల్ ఎలా చేసుకోవాలని అంటే మీరు కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ చేసుకున్న తర్వాత మనకు సేవ్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇది వీడియో థంబ్నెయిల్ అనేది సేవ్ అవుతుంది, టైటిల్ అనేది సేవ్ అవుతుంది, అన్నీ సేవ్ అయిపోతాయి దీంట్లో. సో ఇలా సేవ్ అయిపోతాయి. సో ఇలా చూడొచ్చు. సో నేను ఇది జస్ట్ నిన్ననే యాడ్ చేశాను ఫ్రెండ్స్, నిన్న నైట్ పెట్టాను 1 o'clock.
సో ఇలా అయిపోతుంది, మీరు బ్యాక్ వెళ్ళిపోండి. సో ఇలా ఇక నీకు దీంట్లో సంబంధించిన చాలా ఉంటాయి ఆప్షన్స్. సో అవన్నీ గురించి కూడా నేను చెప్పాలనుకుంటే మీరు ఒక కామెంట్ చేస్తే నేను మొత్తం టోటల్ వీడియో చేస్తాను, ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెవెన్యూ, డిస్కవరీ, సో ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఏంటి సంబంధించినవి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.